हाँ हाँ कर बहुत अच्छा है। इसमें दाल है, दाल बल्लाती है जिससे हटता नहीं मजा करीम। बहुत अच्छा है अचार। जी है तेरा पैसा, अल्लाह का शुक्र है। माँ को खुश करे हो तो 7 दरिया पार होता है क्या? माँ को खुश नहीं करे तो गिरफ्तारी में आ जाती। अच्छा है तो अस्सलाम वालेकुम। అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలని అల్లాహ్తో కోరుకుంటున్నా. నేను చాలా రోజులకు వచ్చినానని అనుకోవద్దండి. అమ్మని మర్చిపోవాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సాయిబుల్లా వంటలకి ఫాలో కావండి. మీరంతా బాగుండాలి, నేను బాగుండాలి అమ్మ అని మీరు కోరుకోవాలి. ఈరోజు సాయిబుల్లా వంటల్లో టమాటా పండ్లు వేసి పప్పు చేసిన, అది బుడంకాయ వేసి నెయ్యి వేసిన పచ్చడి చేసిన చూడండి. నేను పచ్చడిలో అందరూ హింగువ వేస్తారు, నేను హింగువ వేయలేదు. మనం ఇష్టం వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎల్లిపాయలు మటుకు మిక్సీలో పెట్టి వేసిన, ఎల్లిపాయలు కడుపులో పోవాలా మనకు. అట్లే వేసినామంటే వేరి పాడేస్తారు వెల్లిపాయలు, తినడానికి రావు అవి. ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇది పచ్చడిలో. చూడండి, నేను వేసిన విధానంగా చూసి వేసి తిని చూడండి. ఇప్పుడే వేసుకోవాలి పచ్చడి, ఎందుకంటే వేడి తగ్గింది. ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది, సంవత్సరం దాకా ఉంటుంది. చూడండి, నేను తిని టేస్ట్ చూసి చెప్తాను. ఆవాల పిండి కూడా ఎక్కువ వేసిన నేను, ఎందుకంటే పిల్లలు ఇవి ముక్కలు తింటే తింటారు, లేకుంటే లేదు. పిల్లలు అమ్మ మసాలా పెట్టు, మా పచ్చడి వేది మసాలా పెట్టు అంటారు పిల్లలు. ఫస్ట్ పచ్చడే తిని చూపిస్తాం మీకు. ఇంకా అన్నం చేసుకొని మనం కొద్దిగా నెయ్యి పెట్టుకొని ఈ పచ్చడితో తిన్నామనుకునండి, బ్రహ్మాండం ఉంటుంది అన్నం. చికెన్ మటన్ మనకు పడదు, ఇదే బాగుంటుంది. చూడండి మీరు. చెప్పు నీకు లేదు ఇంకా ఏమి, తినడమే. బా బెస్ట్. లైక్ చేయాలా. పప్పులు కూడా మెత్తగా అయినాయి చూడండి. పిండి మెంతుల పిండి వేస్తాం కదా, బాగుంటుంది, రుచికి బాగుంటుంది. పప్పులు కూడా మెత్తగా అయినాయి. పచ్చడి పెట్టి 4 రోజులే మెత్తగా అయినాయి పప్పులు బాగా. పప్పు అవసరం లేదమ్మా, పచ్చడి బాగుంది చూడండి. కారం, ఉప్పు, పులుపు అంతా సరిపోయింది. పచ్చడి కోసం మామిడికాయలు తీసుకుంటున్నాను. 21 కాయ తీసుకున్నా.
అక్కడే కట్ చేసి ఇస్తారు మనకు. డజానం ప్రకారమైనా లేకుంటే ఇన్ని కాయలకు ఇంత ఇవ్వాలనేగా పుస్తకం మాట్లాడుకొని కట్ చేయించుకోవాలి. ఆవాలు చట్నీ కోసం అర్ధ కేజీ ఆవాలు ఇవి. మెంతులు పావు కేజీ తెచ్చిన, పావు కేజీ వేయలేదు, నేను షేర్ చేసిన ఒక షేరు. ఎల్లిపాయలు ఒక అర్ధ కేజీ, 2 ప్యాకెట్లు ఆయిల్ బుడ్డల నూనె, మిర్చి పౌడర్ అర్ధ కేజీ, ఒక ఉప్పు, రాళ్ళ ఉప్పు. మిక్సీ పట్టి ఇట్లా మెత్తగా చేసి సపరేట్ తీసుకోవాలి. మెంతి పిండి, ఆవాల పిండి, ఎల్లిపాయల పేస్టు, రాళ్ళ ఉప్పు కూడా మెత్తగా చేసుకోవాలి మిక్సీలో. పసుపు, కారం ఇవి మిక్సీ చేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ ఇది ఉప్పు వేసి, ఉప్పు, పసుపు కలుపుకోవాలి. 1 కిలో పడింది ఉప్పు, 1 కిలో సరిపోయింది. నేను కలిపే విధానం చూసి మీరు ఇట్లే వేసుకోండి. ఇంగువ వేస్తే లాస్ట్న టేస్ట్ ఉండదు. పచ్చడి అయిపోయి ముందర టేస్ట్ ఉండదు ఇంగువ వేసుకుంటే. ఒకటి ఎల్లిపాయలు వేసుకున్నాం అనుకునండి, తినరు, తీసి పడేస్తారు. ఎల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. అర్ధ కేజీ ఆవాల పిండి మొత్తం వేసేసిన. ఆవాల పిండి నేను కొద్దిగా ఎక్కువనే వేసినాను, ఎందుకంటే పిల్లలు ముక్కలు తింటారు, లేకుంటే లేదు. వద్దమ్మా ముక్క వద్దు, దాంట్లో ఉండే మసాలా ఏమా అంటారు ఉప్మాలో తినేటప్పుడు పిల్లలు. మెంతుల పొడి పావు కేజీ మెత్త చేసిన, పావు కేజీ వేయలేదు, తీసిన. ఒక పావు సేరంతా తీసిన పక్కకు. ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత మనం చేత్తో కలుపుకోవాలి. కారం అర్ధ కేజీ కారం, 21 కాయ అది. ఉప్పు కూడా అంతా వేయలేదు, కొద్దిగా పట్టి పెట్టినాను, తర్వాత చూసి కలుపుకోవచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే కష్టం, సరిపోయింది, తక్కువ ఉంటే కొంచెం కలుపుకోవచ్చు. సరిపోయినంత వేసుకోవాలి వేసేటప్పుడే. ఇట్లా మొత్తం మిక్సింగ్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది. ఎల్లిపాయల పేస్ట్ ఈ పేస్ట్ని బాగా కలుపుకుంటే మనకు తినే రుచి టేస్ట్ బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినే ఇది. ఎందుకంటే అవి అట్లే వేసినాం అనుకోండి, ఎల్లిపాయలు ఇట్లా తీసి పడేస్తారు, తినరు. ఇవి తిరగవాతకు పచ్చిగా దంచి కొంచెం ఆయిల్లో వేసి ఆయిల్ దీంట్లో కలుపుకోవాలి. జీలకర్ర ఆవాలు ఇప్పుడు నిండా తీసుకొని వేసినాము. పచ్చిగా వెళ్ళిపోయి ఎక్కువ మాడిపోకూడదు. అది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసాను.
ఇది వేడి ఉండగానే ఎందుకు వేస్తున్నా అంటే నేను స్మెల్ రాకుండా, అది పచ్చి స్మెల్ రాకూడదు మసాలాలు. మనం మూడో రోజు అయినా తినొచ్చు ఇట్లా వేసుకుంటే. బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసినాం కదా, కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ ఇంకొక ప్యాకెట్ పట్టుకుంది. ఒక్కటి వేసినాము, ఇంకా రెండోది కూడా వేస్తే సరిపోతుంది. బాగా 3 రోజుల వరకు మగ్గాలని. ఇంకొక ప్యాకెట్, 2 అయిపోయినాయి ఆయిల్ ప్యాకెట్లు. బాగా మగ్గిన తర్వాత తీసి మనం పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు బాగా సరిపోయింది ఆయిల్. ఇంకా ఒక 3 రోజులకు 4 రోజులకు పైకి వస్తుంది ఆయిల్. మొత్తం ఇగ్గుకొని పిలుస్తుంది పచ్చడి. ఉప్పు తక్కువ ఉందని వేస్తున్నాను, ఇంకా కొద్దిగా ఉన్నది, అది మొత్తం వేసేస్తాను. ఒక ప్యాకెట్, 1 కిలో ప్యాకెట్ పడింది రాళ్ళ ఉప్పు. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ప్రతి సంవత్సరం ఇట్లానే పెట్టుకుంటామండి మేము. మీరు కూడా ఇట్లానే పెట్టుకొని చూడండి. ఇది సిల్వర్ గిన్నెలో పెట్టకూడదు, అందుకోసం బకెట్లో మార్చి బట్ట క్లాత్ కట్టి పెట్టుకోవాలి. అట్లా బాగా సరి చేసి పెట్టుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కింద ఉంటుంది ఆయిల్, పైకి వచ్చేస్తుంది. బాగా పీడ్చుకొని పప్పులు పైకి విడిచిపెడతాయి ఆయిల్. చూడండి మీరు, నేను పెట్టినట్లే పెట్టండి. అమ్మ బాగా పెట్టినారు అని అమ్మని తలుసుకోవాలి మీరు. ఈ పచ్చడి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టకూడదు, క్లాత్ కట్టేయాలి. ఇంకో ఒక్కటి వేయలేదు నేను, అంతే వేసిన, మొత్తం వేసినాము సరిపోయినట్ల. చూడండి ఒక వారం తర్వాత తీసినాను, బాగా టేస్ట్ ఉంది. చూడండి తీసి చూపిస్తున్నాను మీకు. ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది చూడండి. నేను పెట్టినప్పుడు ఆయిల్ లేదు కదా పైన, ఇప్పుడు ఆయిల్ వచ్చేసింది. గిన్నెలో తీసి పెట్టుకొని కొంచెం వాడుకునికే తీసి పెట్టుకున్నాను.